ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ సో మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. ఈ మధ్య నేను కంచి చూసొచ్చానని మీ అందరికీ తెలుసు కదా! ఆ కంచిలో నాకు బాగా నచ్చిన ప్లేస్ ఈ కంచి కుడిల్. అసలు ఈ కుడిల్ అంటే ఏంటి మీనింగ్? కుడిల్ అంటే ఒక చిన్న కుటీరం లేదా ఒక చిన్న ఇల్లు అని మీనింగ్. కంచి కుడిల్లోకి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు రూ. 20 పర్ హెడ్. కాంచి కుడిల్ టైమింగ్స్ మార్నింగ్ 9 to 5 అవర్ 6 PM వరకు ఉంచుతారు. ఈ కుడిల్ అనేది 150 సంవత్సరాల క్రితం ఒక సంపన్న బ్యాంక్ మేనేజర్ గారి ఇల్లంట. ఈ ఇంటి గోడలపై పాతకాలపు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, చిత్రపటాలు ప్రదర్శించారు. ఇవి ఆనాటి కుటుంబాల జీవన చిత్రాలను చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ పాతకాలపు సాంప్రదాయక ఆటలైన వామన గుంటలు, అష్టాచెమ్మ వంటి ఆట వస్తువులను కూడా ఉంచారు. ఇవి పూర్వకాలపు వినోదాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. సాయంత్రం వేళల్లో ఈ ఇంట్లో సాంప్రదాయక ప్రమిద దీపాలు వెలిగించి పాతకాలపు పద్ధతిలో ఇల్లాలు ముగ్గులు వేసే సాంప్రదాయాన్ని కూడా పర్యాటకులకు చూపిస్తారంట. ఇంకా ఇక్కడ నేను తెలుసుకున్న విషయాలు, ఆధునిక సిమెంట్ భవనాలకు భిన్నంగా కేవలం సున్నం, బెల్లం, కరక్కాయల మిశ్రమంతో కట్టిన ఈ పురాతన గోడలు ఇప్పటికీ ఎంత బలంగా ఉన్నాయో ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఈ ఇంట్లో ఒక అద్భుతమైన లైబ్రరీ లేదా పుస్తకాల కలెక్షన్ కూడా ఉంది. ఇందులో పాతకాలపు తాళపత్ర గ్రంథాలు మరియు కాంచీపురం చరిత్రకు సంబంధించిన పురాతన పుస్తకాలు కొన్ని దాచి ఉంచారు. ఇక్కడ పాతకాలపు బావులు మరియు నీటిని నిల్వ చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఇవి ఆ కాలంలో వర్షపు నీటిని ఎలా పొదుపు చేసేవారో తెలియజేశాయి. పండుగల సమయంలో బొమ్మల కొలువు, సంక్రాంతి, నవరాత్రిలో పెడుతూ ఉంటారు కదా! ఈ ఇల్లును అచ్చమైన పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా అలంకరిస్తారంట. ఆ సమయంలో స్థానిక కళాకారులతో సాంప్రదాయ ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తారంట. ఇక్కడి వంటగదిలో పూర్వం వాడిన పెద్ద పెద్ద తెరగళ్ళు, రోళ్ళు, పిండి రుబ్బే రాళ్ళు, రోకలి వంటివి ఇప్పటికీ ఉంచారు. ఇక్కడ అడుగడుగునా నన్ను రవిరాజ గారి పెయింటింగ్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక్కడ ఒక మినీ ఫంక్షన్ హాల్, నెక్స్ట్ క్యాటరింగ్ సదుపాయం కూడా ఉన్నాయి. పాతకాలపు చెక్క స్తంభాలు, ముంగిలి వాతావరణం వల్ల ఇక్కడ జరిగే పెళ్లిళ్ళు, నిశ్చితార్థాలు, ఒడుగులు లేదా సీమంతం వంటి వేడుకలు పల్లెటూరి వాతావరణాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఆధునిక మ్యారేజ్ హాల్లకు భిన్నంగా మన పూర్వీకులు పద్ధతిలో ఒక హెరిటేజ్ వాతావరణంలో ఫంక్షన్ చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్. పాతకాలపు ఇల్లు కావడం వల్ల ఇక్కడ జరిగే వేడుకలు, ఫోటోలు, వీడియోలు చాలా గ్రాండ్గా వింటేజ్ లుక్తో వస్తూ ఉంటాయంట. ఇక్కడ క్యాటరింగ్ విభాగం చాలా ప్రసిద్ధి చెందింది. శుభకార్యాలకు మరియు ఇక్కడికి వచ్చే పర్యాటక గ్రూపుల కోసం అచ్చమైన దక్షిణ భారతీయ, ముఖ్యంగా సాంప్రదాయ తమిళనాడు మరియు బ్రాహ్మణ శైలి వంటకాలను అందజేస్తూ ఉంటారంట. భోజనాలను పాతకాలపు పద్ధతిలో అరిటాకుల్లో వడ్డిస్తారు. కాంచీపురం స్పెషల్ ఇడ్లీలు, సాంప్రదాయ సాంబార్, రసం, రకరకాల పచ్చళ్ళు మరియు పాయసంతో కూడిన బిందు భోజనం ఇక్కడ ప్రత్యేకత. క్యాటరింగ్ వంటకాల్లో ఎక్కడ కృత్రిమ రంగులు లేదా ఆధునిక ప్రిజర్వేటివ్స్ వాడకుండా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఫంక్షన్ హాల్తో పాటు డెకరేషన్ కూడా ఎలా ఉందో తెలుసా? పాతకాలపు పద్ధతిలోనే మామిడి ఆకులు, మల్లెపూలు, చామంతి పూలతో సాంప్రదాయంగా ఉండేలా ప్లాన్ చేస్తారంట. ఈ హాల్ మరియు క్యాటరింగ్ సేవలు బుక్ చేసుకోవడానికి ముందే కాంచి కుడిల యాజమాన్యాన్ని సంప్రదించి బుక్ చేసుకోవాలంట. చాలా బాగుంది కదా! ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఒకసారి చూసేసి రండి. ఉంటాను మరి, బాయ్.